ఆపరేషన్ పాపారావు మళ్లీ త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు సీనియర్ నేత. బీజాపూర్ ఎన్కౌంటర్, 4 నక్సలైట్ల మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా. AK-47, 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం. నక్సలిజాన్ని అణచివేయలేరు సిపిఐ నారాయణ. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా ఆయన మళ్లీ త్రుటిలో తప్పించుకున్నారు. కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీలో పాపారావు మోంగు 57 సంవత్సరాలుంటాడు, ముఖ్య నేతగా ఉన్నారు. మాడ్వి ఇడ్మా సారథ్యంలో వహించిన బెటాలియన్ కు బార్సేదేవ తర్వాత పాపారావునే బాధ్యుడిగా ఉన్నట్టు సమాచారం. హిడ్మా ప్లేస్ లా బార్సేదేవ వచ్చిండు. బార్సేదేవ లొంగిపోయిన తర్వాత ఇప్పుడు పాపారావు ఉన్నాడట. పాపారావు కోసం వేట కొనసాగిస్తుంటే పాపారావు త్రుటిలో తప్పించుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో సమాచారం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసరాల్లో పాపారావు సహా పలువురు కీలక మావోయిస్టు నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మధ్యాహ్నికల్లా ఇక మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా ఒక ఆయన చనిపోయిండు. పాపారావు అంటేనే తప్పించుకున్నాడు. 4 నక్సలైట్లు మృతి చెందిరు బీజాపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో. ఎలాగైనా నక్సలిజాన్ని అణచివేయాలని మేము పెట్టిన టార్గెట్ కల్లా మావోయిస్టు పార్టీ అనే పదం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర సర్కార్ ఓ దిక్కు వేట కొనసాగిస్తుంటే ఇంకొంతమంది ఎలాగైనా మేము ఛేదించి తీరాలి, ఆ డేట్ ని మేము ఛేదించి తీరి చూపిస్తాం అని చెప్పేసి వాళ్ళ ఎత్తుగడలు. ఇక సిపిఐ నారాయణ నక్సలిజాన్ని అణచివేయలేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.